గత 3 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ హితంగా మట్టి గణనాథులను పంపిణీ చేస్తున్న 92 వార్డ్ పద్మనాభ నగర్ కు చెందిన జనసేన వీర మహిళ నాగులపల్లి లత జన సైనికులకు ఆదర్శనీయమైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంగా దుర్గా ప్రశాంతి అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 92 వార్డ్ పద్మనాభ నగర్ లో నాగులపల్లి లత ఆధ్వర్యంలో సుమారు 200 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అంగా దుర్గా ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటించలేదు అంటున్న వైకాపా వారికి వరద రాజకీయాలు చేయడం మానుకోవాలని, గత పాలకులకు తమ అధినేత పరిపాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 89వ వార్డు తెదేపా కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, 92వ వార్డు తెదేపా కార్యదర్శి కంపర ఆనంద్, విజయ్, దాడి సురేష్, గొన్నబతుల రాజు, చిన్ని దివాకర్, సాయి మోహన్, సాయి మధు, స్థానిక జన సైనికులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఇలానే ప్రతి కార్యక్రమంలో కూడా మా అధినాయకులు చెప్పిన ఆలోచనల మేరకు మేమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకుంటూ అలానే ప్రజల శ్రేయస్సు కోసం రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా విపత్తు వచ్చింది విజయవాడలో. సో మన ప్రతిపక్షాలు మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని నోట్ చేసి ఆయన గురించి మాట్లాడడం తప్పితే అసలు విజయవాడలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, 5 సంవత్సరాల్లో వారు ఏ పరిస్థితులు తీసుకొని వచ్చారని మాట్లాడడం మానేసి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు ఒక్కొక్కరికి ఒకే సవాల్ విసురుతున్నాం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు విజయవాడలో జరిగిన ఆ విషయం మీద ఇచ్చారు. ఈరోజు మీ అందరికీ ఒకటే అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు మీరు దాచుకున్న డబ్బుని ఇప్పటికైనా బయటికి తీసి నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం మీరుంటే, ప్రజల కోసమే మీరుంటే ఈరోజు బయటకు రండి. ఎవరు మీరు ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు? నిన్న మా అధ్యక్షుల వారు కూడా అడిగారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదైతే మీరు వస్తే అక్కడున్న సహాయ సహకారాలు ఉన్న వాళ్ళకి అలానే బాధ్యతలకు కూడా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది అని చెప్పారు కాబట్టి ఆయన రోడ్డు ఎక్కలేదు. అంతేకాని నిరంతరం ఎక్కడ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా మన ప్రభుత్వం నుంచి ఇస్తున్న ప్రతిదీ వెళ్తుందా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఆయన ప్రజలతో మమేకమై ఉన్నారు. సో మరొకసారి మాట్లాడే ముందు మీకు ఎలానో బుద్ధి లేదు కాబట్టి ఇలాంటి టైంలో కూడా శవ రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఇలాంటప్పుడు కూడా రాజకీయం తప్పితే మీకు ఇంకొకటి జాస్ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల కోసం మీరు నిజంగా ఉండాలి. మీకు వచ్చిన 11 కూడా పోకుండా ఉండాలంటే ప్రజల్లోకి రండి. వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా అప్పుడు ఎవరు ప్రజానాయకుడో, ఎన్డీఏ కూటమి ఎందుకు వచ్చిందో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు ఈరోజు కష్టపడి ప్రజల కోసం ఏ విధంగా దగ్గరుండి చూస్తున్నారో అలా దీన్ని పర్యవేక్షిస్తున్నారు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిదీ మీకు తెలుస్తుంది. ఇప్పటికైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేసి ప్రజల కోసం ఆలోచిస్తే మర్యాదగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.